చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో కొంతమందికి అదృష్ట దేవత వరిస్తే మరి కొంతమందికి దురదృష్టం వెంటాడుతుంది. ఏ పని చేసినా కలిసి రావడం లేదా ఎంత డబ్బు సంపాదించినా నిలవడం లేదా అలాంటి వారి కోసమే ఈ వీడియో. మనం తెలియక చేసే కొన్ని తప్పులు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. ఎలాంటి పనులు చేస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారికి జీవితాంతం దురదృష్టం వెంటాడుతుంది. నేటింట్లో గోళ్లు తీసుకుంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు, కానీ ఆదివారం రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించకూడదు. వంటగదిలో ఉండే ఉప్పుని స్టీల్ డబ్బాలో పెట్టకూడదు. స్టీల్ డబ్బాలో ఉప్పు ఉంటే ఇంట్లో డబ్బు సమస్యలు పెరుగుతాయి కాబట్టి గాజు సీసాలో మాత్రమే ఉప్పుని పెట్టుకోవాలి. పెళ్లైన ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కోకుండా మీ భర్తకు కనబడితే మీ భర్తకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీ ఇంట్లో ఉండే డబ్బును ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోండి. ఉత్తర దిశలో డబ్బు ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. బియ్యం పిండితోనే ఇంటి ముందు ముగ్గు వేయాలి. చాక్పీస్తో వేస్తే ఎలాంటి లక్ష్మి కటాక్షం లభించదు. అలాగే రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు. సూర్యోదయం కాకముందే ఉదయం 6 గంటల్లోపే ఇంటి ముందు ముగ్గు వేసేయాలి. ఇంటి గుమ్మం ముందు రాక్షసులు ఫోటోలు ఉండకూడదు. ఇంటి గుమ్మానికి రాక్షసులు ఫోటోలు ఉంటే ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. గుమ్మం ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ప్రతి శనివారం తప్పనిసరిగా తల స్నానం చేయాలి. శనివారం తల స్నానం చేస్తే మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. శనివారం తల స్నానం చేయలేకపోతే అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అలాగే శుక్రవారం రోజున ఆడవారు తలస్నానం చేయకూడదు. శుక్రవారం తల స్నానం చేస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది. ఇక దేవాలయానికి వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతో గుడికి వెళ్లకూడదు. ఖాళీ చేతులతో గుడికి వెళ్తే దేవుని ఆశీర్వాదం లభించదు. ఇక గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్లు కడుక్కోకూడదు. వెంటనే కాళ్లు కడుక్కుంటే పాజిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మీ ఇంటికి ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్కని ఇచ్చి పంపించాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో డబ్బు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలను కట్టుకోవాలి. ఇంటి ముందు దిష్టి యంత్రాలు లేకపోతే మీ ఇంటికి నరదృష్టి తగులుతుంది. వేరొకరి పురోగతిని చూసి తట్టుకోలేకపోయినా మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది. ఇక మనలో చాలామంది నీటిని విపరీతంగా వృధా చేస్తుంటారు. ఏ ఇంట్లో అయితే నీళ్లు లీక్ అవుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలవదు. ఉదయం ఆలస్యంగా నిద్ర లెగిస్తే మీకు దురదృష్టం లెక్కల అతుక్కుపోతుంది. కాబట్టి సూర్యుడు ఉదయించక ముందే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. అలాగే శుక్రవారం రోజున పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారం ఉండకూడదు. శుక్రవారం మాంసాహారం తింటే మీ ఇంటి సంపద మొత్తం హరించకపోతుంది. పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఈ 4 వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు. ఇవన్నీ లక్ష్మీ స్థానాలు కాబట్టి ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే ఇంట్లో సంపద నిలవదు. సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది. మన కష్టాలన్నీ తొలగిపోవాలని దేవుడికి మొక్కులు మొక్కుకుంటాము. అయినా కొంతమందికి దురదృష్టం వెంటాడుతుంది. అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఊరిలోనైనా శివాలయం లేకపోతే ఆ ఊరిలో భోజనం చేయకూడదు. అలాగే మనలో చాలామంది గణపతి ముందు గుంజీలు తీస్తారు, కానీ వివాహమైన ఆడవాళ్లు మాత్రం గణపతి ముందు గుంజీలు తీయకూడదు. మనం భోజనం చేసే సమయంలో ఎవరిని తిట్టకూడదు. భోజన సమయంలో ఎవరైనా తిడితే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి మీ ఇంటి ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు గుడిలో కొబ్బరికాయ కొట్టి ముందు కొంతమంది కొబ్బరికాయ నూనెలతో కడుగుతారు. దేవునికి కొట్టే కొబ్బరికాయ నీళ్లతో కడగకూడదు. నీటితో కడిగిన కొబ్బరికాయ దేవుని నైవేద్యానికి పనికిరాదు. ప్రస్తుత రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చుని భోజనం చేసేస్తున్నారు, కానీ మంచం పైన కూర్చుని భోజనం చేస్తే ఇంట్లో అప్పులు సమస్యలు ఏర్పడతాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలి, లేకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది.
ఇక చాలామంది ఆడవారు ఉదయం లేచిన దగ్గర నుండి భర్తని అరవడం పిల్లల్ని తిట్టడం చేస్తూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదు. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవారు క్షవరం చేయించుకోకూడదు. ఒకవేళ చేయించుకుంటే ఇంటి ఆదాయం తగ్గిపోతుంది. అలాగే భోజనం చేసేటప్పుడు తుమ్మితే చేయి కడుక్కొని మళ్ళీ ఆహారం తినాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చాలామంది ఆడవారు ఏ రోజున పడితే ఆ రోజున తలలో పేలు చూసుకుంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం తలలో పేర్లు చూసుకోకూడదు. చనిపోయిన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళివస్తానని ఆ కుటుంబంతో చెప్పకూడదు. అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది. ఇక రాత్రి సమయంలో పొరపాటున కూడా ఆడవారు తలస్నానం చేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో చెడు శక్తులు ప్రవేశిస్తాయి. ఇక మంగళ శుక్రవారంలో ఇంట్లో ఉన్న పూజను దులుపుకూడదు. పెళ్లైన ఆడవారు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే మాత్రం మీ భర్తకు ప్రాణగండం ఏర్పడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు ముఖంగా కూర్చుని ఆహారం తినాలి. ఎవరైతే పాటిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది.